సార్ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఒక రచ్చ, అందులో ఏసీబీ ఇన్వాల్వ్ అయి ఉంది, ఈడీ ఇన్వాల్వ్ అయింది, హైకోర్టు దాకా వెళ్ళారు, క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఇవన్నిటినీ చూస్తున్నప్పుడు ఒక ఎక్స్ మంత్రి ఉన్నారు అందులో, ఆ తర్వాత ఒక ఉన్నతాధికారి ఉన్నారు హెచ్ఎండిఏకి సంబంధించి, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఉన్నారు. ఈ ముగ్గురిని A1 A2 A3లుగా చేర్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఓవరాల్గా ఈ ఇష్యూలో ఏం జరుగుతోంది సార్ అసలు? నాకు దీనిలో వాస్తవాలు తెలియవు కాబట్టి నేను దాని గురించి చెప్పను, నిజంగా తెలియవు నాకు. ఇప్పుడు హెడ్లైన్స్ చూస్తున్నాను, సరే చాలా కేసులు జరుగుతుంటాయి ఈ దేశంలో, కానీ స్థూలంగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నట్టయితే, పరిపాలన తీసుకున్నట్టయితే దురుద్దేశపూర్వకంగా తీసుకున్నారన్న ఆధారాలు ఉంటే తప్ప, లేకపోతే లంచం తీసుకున్నారు అవినీతికి పరబడిన అవకాశం ఉంటే తప్ప, నిర్ణయం తప్పు అన్న కారణంగా దాన్ని నేరంగా చేయలేం. చాలా మనకు అర్థం కావాలి స్పష్టత. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు దేశంలో, ఖచ్చితంగా చాలా తప్పది. అదే పని ఇవాళ కొరియాలో అక్కడ రాష్ట్రపతి యూన్ ఆ పని ప్రయత్నం చేసి విఫలమైనాడు. ఇప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది, ఆయన నేరంగా చేస్తున్నారు. పదవ పోవటమే కాకుండా అతను ఇంపీచ్మెంట్లో అభిశంసన తీర్మానంలో అతను తొలగించారు. దానికి ఒక రాజ్యాంగ కోర్టు ఆ తొలగింపుని కన్ఫర్మ్ చేయాలి, ధృవీకరించాలి. అది కాకుండా క్రిమినల్ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయబోతుంటే ఆయన మద్దతులు అడ్డుకుంటున్నారు, గందరగోళం. మన దేశంలో అలాంటిది లేదు. మన దేశంలో మీరు ఒకవేళ రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినా కూడా అది నేరం కాదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేసినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయం తప్పు కావచ్చు. ఉదాహరణకి నేను మొట్టమొదటి వాదించాను, కాళేశ్వరం సదుద్దేశంతో అయినా కూడా అది ప్రజలకు మంచిది కాదు అని చెప్పాను. పెట్టే ఖర్చుతో పోలిస్తే వచ్చే ఫలితం తక్కువ అని చెప్పాను. అది నేరం కాదు, అది ఫెయిల్యూర్ ఆఫ్ జడ్జ్మెంట్. డిమానిటైజేషన్ చేశారు, ఉద్దేశం మంచిదే, నేను సమర్థించాను మొదట్లో. కానీ తర్వాత దానిలో ఉన్న ఇబ్బందులు అర్థమైన తర్వాత ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాను. చివరికి దానివల్ల లాభం కంటే బహుశా నష్టం జరిగి ఉండొచ్చు, కానీ దానిలో నేరం లేదు. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ప్రభుత్వం ముందు చూపు లేకుండానో, సరైన సమాచారం లేకుండానో, తొందరపడుతున్న కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది మానవ సహజం, ఏ మనిషి అయినా తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. దాన్ని నేరంగా చిత్రీకరించకూడదు. దానిలో అవినీతి ఉన్నట్టయితే, ఆ నేరం వల్ల స్వప్రయోజనం పొందేటువంటి ప్రయత్నం ఉన్నట్టయితే, రాజకీయ ప్రయోజనం వేరు. లంచం తీసుకున్నట్టయితే, బుద్ధిపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా చేసినట్టయితే అప్పుడు నేరం అవుతుంది. ఎక్కడ నేరం అవుతుంది అంటే, ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి, మీరు బుద్ధిపూర్వకంగా ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా సొంత లాభం కోసం లంచం తీసుకుంటూ, కరప్షన్ అనేది అర్థం, అది కన్సిడరేషన్ ఫర్ ఎ డెసిషన్, అప్పుడు నేరం అవుతుంది. ఆ తేడా పోయింది. ఇప్పుడు మనకేమైందంటే, ఏదో రకంగా వీళ్ళు వీళ్ళని బదనాం చేయటము, చివరికి శిక్షలు పాడులేవు మన దేశంలో. 2G స్పెక్ట్రమ్ అంత గొడవలు జరిగినాయి. శిక్షలు పడ్డాయా? ఏమీ లేదు. ప్రాసెస్సే పనిష్మెంట్ అయింది. ఏదో రకంగా 4 సార్లు పోలీస్ స్టేషన్కి పిలవటము, లేకపోతే అరెస్ట్ చేయటము, అరెస్ట్లో బెయిల్ లేకుండా అరెస్ట్ అయిన తర్వాత మనకు 4 రోజులు జైల్లో తినేట్టుగా ఏర్పాటు చేయటము, అప్పుడు గొప్పగా వాళ్ళని శిక్షించడానికి గౌరవపడటం, వాళ్ళ అధికారుల గురించి మళ్ళీ వాళ్ళ పని చేయటము. ఇది ఫ్యూడల్ రాజ్యం లాంటిది. పూర్వకాలం మనకు చెప్పేవాళ్ళు తెలుగునాట కూడా, ఈ కులం రాజులు ఉండేవాళ్ళు, ఆ కులం రాజులు ఉండేవాడు. ఈ కులం రాజు వాడి రాజ్యం ఆక్రమించి వాడిని చంపేసి వాడి కపాలాన్ని ఛేదించి ఉమ్మి కోసం అని చెప్పని స్పిట్టు అని అంటాం, దానికి వాడేవాట. వాడి కొడుకు మళ్ళీ పెరిగి వీడిని చంపేసి వీడికి ఆ పని చేసేవాళ్ళు. అలాంటి కక్షపూరిత రాజకీయం, ఇదంతా ఫ్యూడల్ రాజుల రాజకీయంలాగా తయారైపోయింది. మనం ప్రజా ప్రయోజనాలను కాపాడడం తప్ప రాజకీయంలో ఉన్న వాళ్ళకి అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఇంకోటి ఉండకూడదు. అధికార యంత్రాంగం కూడా తానంటే తందాన్ని మొదలెట్టింది, రాజుల నుంచి రాజభక్తి చూపెడుతుంది. దానివల్ల వచ్చిన సమస్యలు తప్ప, మనం చాలా స్పష్టంగా ప్రజాస్వామ్య సమాజంలో చట్టబద్ధ పాలన కావాలి. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. బడితున్న వాడిదే బర్రె, తప్పులు జరుగుతున్నాయి. దాన్ని సవరించాలంటే వీడి మీద అదే పనిగా పగ తెచ్చుకునే ప్రతీకార చర్యలు కావాల్సింది. చాలా సిస్టమేటిక్గా నేర పరిశోధన కానీ, లేకపోతే ఫారెన్సిక్ యంత్రాంగం కానీ, ప్రాసిక్యూషన్ కానీ, లేకపోతే ప్రొసీజర్స్ కానీ, నేర విచారణ పద్ధతులు, ప్రశోధన పద్ధతులు కానీ, లేకపోతే కోర్టులు కానీ సమూలంగా సంస్కరణలు చేసి చట్టం అందరికీ సమానంగా వర్తించేట ఏర్పాటు చేయాలి. అన్యాయం, అవినీతి లేకుండా ఉండే ఏర్పాట్లు చేయాలి. కానీ ప్రస్తుతం జరుగుతుందంతా కూడా ఈ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఉన్నా కూడా రాజకీయ డ్రామా అయిపోయింది. ఈ దేశానికి శ్రేయస్కరం కాదు. సో విండిక్టివ్ పాలిటిక్స్ అనేది అవుతున్నాయి తప్ప ప్రజల మీద ఫోకస్ అనేది నాకు ఏమాత్రం సందేహం లేదు.
2G స్పెక్ట్రమ్ లాంటి కేసులో కూడా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, దానిలో అవినీతి జరిగింది. ఎంత జరిగిందో అనేది CAG 1,76,000 కోట్ల అంతా అతిశయోక్తి ఉండొచ్చు, కానీ అవినీతి జరిగింది, దాని అనుమానం ఎవరికి లేదు. ఏం ఉద్ధరించాం మనం? ఒక్కడి జైలుకి వెళ్ళలేదే, ఒక్కడికి శిక్ష పడలేదే, 3-4 నెలలు బెయిల్ రాకుండా ఆపారు. వాళ్ళందరూ కూడా మంచి జేజేలతో బయటకు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు. ఏం పరిపాలన ఇది? అక్కడ ఒకే ఒక్క మేలు జరిగింది, అది లోక్సత్తా చేసిన దానివల్ల, FDR చేసిన దానివల్ల. సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అలాంటి స్పెక్ట్రంలో అన్యాయం లేకుండా, అవినీతి లేకుండా నేను కంపల్సరీగా వేలంపాటు ఉండేట్టుగా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాను. ఆ ఒక్క మేలు జరిగింది అంతే తప్ప చట్టబద్ధ పాలన రాలేదే, నేరం చేసిన వాడి శిక్ష కూడా పడలేదే. ప్రజలు ఆలోచించాలి, పత్రికలు కానీ. ఆర్భాటం కావాలన్నా, ఈ వ్యవస్థను బాగు చేయాలన్నా, ఈ ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నా, ఖచ్చితంగా మన ప్రస్తుతం ఆర్భాటంలో ఉన్నాం. ప్రాసెస్ ఇస్ పనిష్మెంట్. ఏదో 4 రోజుల పాటు అదే పేపర్లో హెడ్లైన్స్, 4 రోజుల పాటు కొంచెం వాడు అవమానం ఫీల్ అవటం, వీడు విజయగర్వం ఫీల్ అవటం, లేకపోతే వాడు వచ్చి విజయగర్వం ఫీల్ కావటం, వీడు అవమానం. ఇది సరైనది కాదు. ఇది పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం కాదు. కొంచెం నాగరికంగా ఆలోచించాలి మనంతా కూడా. సార్, ఇప్పుడు విండిక్టివ్ పాలిటిక్స్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము? గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని మేము ఇప్పుడు అన్నీ మార్చేస్తున్నాము, లేకపోతే ఆ ప్రభుత్వం దీనికి గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి మేము చేస్తున్నాం. పేర్ల మార్పిడి ప్రక్రియ దగ్గర నుంచి ప్రతిదీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? 1 year కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్లోకి వచ్చాము. డీటెయిల్స్ నాకు తెలియదు కాబట్టి నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ ఒక రకమైనటువంటి సంస్కృతి, బస్తీ మే సవాల్, తొడగొట్టే సంస్కృతి బాగా పెరిగింది. భాషలో, వాళ్ళ రీతిలో, అది మంచిది కాదు. నేను ఎప్పుడు నమ్మేది, ఆచరించేది, ప్రజాస్వామ్య సమాజంలో మీ బద్ధ విరోధైన శత్రువులు ఉండరు ప్రజాస్వామ్యంలో. కానీ రాజకీయంగా మీకు ప్రత్యర్థి కావచ్చు. బద్ధ ప్రత్యర్థి అయినా కూడా సామరస్యంగా మాట్లాడగలగాలి, కలిసి కూర్చుని భోంచేయగలగాలి, ఏ విషయమైనా వస్తే ఫోన్లో సంప్రదించగలగాలి. ఒక ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కూర్చుని అరమరికలు లేకుండా మాట్లాడుకోగలగాలి, సిద్ధాంతాల్లో ఎక్కడో రాజీ పడకుండా. ఎందుకంటే ప్రయోజనాలు ఒకటే కదా, మనందరం అదే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం కదా. మనం విషయాల్లో విభేదం ఉండొచ్చు, దానిలో విభేదించవచ్చు, తప్పలేదు. కానీ విభేదాలు పరస్పర పగలకి దాడి చేయకూడదు. మన దేశంలోనే ఆ దృష్టాంతం, మన రాష్ట్రంలో ఆ దృష్టాంతాలు ఉన్నాయి. చెన్నారెడ్డి గారు ఆయన గురించి చాలా చాలా గట్టిగా ఉంటాడు, ఆయన కొన్ని సందర్భాలు దురుసుగా ఉంటాడని చెప్తారు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా నోరు నొక్కలేదు. ఆయన వాళ్ళని చాలా గౌరవించేవాడు, వాళ్ళ మాటలకు చాలా విలువ ఇచ్చేవాడు. ఆయన దాన్ని సీరియస్గా తీసుకునేవారు. సంజీవ్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు ఒకసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళుతుంటే, శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో గౌతలచ్చన్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజుల్లో కొంచెం బలమైన నాయకుడు, గొంతున్న నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి ఆయన పార్టీ నాయకుడు, స్థానిక నాయకుడు ఆయన పక్కన కూర్చున్న కారులో, సార్ లచ్చన్ గారు ఎట్లాగట్లా ఆయన గురించి బాగా నెగిటివ్గా చెప్పడం మొదలెట్టాట. ఈయన మధ్యలో కారు ఆపేసి దిగిపోయాను, వాడు దింపేసి వెళ్ళిపోయాడు ఆయన ముఖ్యమంత్రి గారు. తన పార్టీ వాడు ప్రతిపక్ష నాయకుడు అదే పనికి తిరుగుతుంటే ఆయన దింపేసి వెళ్ళిపోయాడు. అది సంస్కారం. రాజకీయ విభేదాలు, సిద్ధాంత విభేదాలు, రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ఉండే పోటీ వ్యక్తిగతమైన పగలకి, కక్షలకి, కార్పుణ్యాలకి దారితీయటం అన్నది ప్రజా సంక్షేమాన్ని పెంచేది కాదు, ఒక ఫెడరల్ రాజకీయాన్ని తెచ్చేది.